అస్సలాముఅలైకుం నేను ఈరోజు వచ్చేసి రసగుల్లా రెసిపీ చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టూ లెమన్స్ తీసుకొని జ్యూస్ తీసుకోవాలి. ఇలా పాలు వేడి చేసుకొని ఆ పాలు కాగాక దీంట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకుంటే మనకు పాలు విరిగిపోయి మనకి ఇట్లా పన్నీర్ తయారవుతుంది. దీన్ని ఇట్లా వడగట్టుకోవాలి. వడగట్టుకొని వాటర్ అంతా పోయే వరకు ఒక క్లాత్లో ఇలా వడగట్టుకుంటే దగ్గరికి వాటర్ అంతా పోయి మనకు పన్నీర్ బాగా తయారవుతుంది. ఆ వాటర్ అంతా పోయే వరకు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. 1.5 కప్పు షుగర్ తీసుకొని ఒక 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాం. షుగర్ సిరప్ తయారయ్యేలోపు ఒక 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుందాం. పన్నీర్ రెడీ అయిపోయిందండి. ప్లేట్లో వేసుకొని దీన్ని అంతా స్మాష్ చేసుకోవాలి. చేతితోటి మొత్తం ఇలా చేసుకొని మొత్తం స్మాష్ చేయాలి. దీన్ని అరిచేతితోటి గట్టిగా స్మాష్ చేసుకోవాలి. మన అరిచే ఏదైతే ఉందో దాంతో గట్టిగా ఇట్లా ఒత్తుకుంటూ స్మాష్ చేయాలి. ఉండలు లేకుండా మొత్తం పన్నీర్నంతా మొత్తం మెత్తగా పిండిలాగా అయ్యేలాగా స్మాష్ చేసుకొని రౌండ్గా బాల్ చేసుకోవాలి. చిన్న చిన్న బాల్ చేసుకోవాలి. అన్ని బాల్స్ రెడీ అయిపోయాక మన షుగర్ సిరప్లో ఇవన్నీ వేసేయాలి. ఈ షుగర్ సిరప్లో 10 మినిట్స్ దాకా ఉడకనివ్వాలి మూత పెట్టేసి. ఇవన్నీ 10 మినిట్స్ ఉడికిపోయాయి కదా. ఒక బౌల్ తీసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని కొన్ని చల్లటి వాటర్ వేసుకొని దాంట్లో ఈ రసగుల్లాలన్నీ ఈ ఐస్ క్యూబ్స్లో వాటర్లో వేసేసుకోవాలి. షీరా నుంచి తీసేసి దీంట్లో వాటర్లో అన్ని వాటర్లో వేసుకొని కొద్దిగా చల్లారాక మళ్ళీ షీరలో వేసేసుకోవాలి. ఇలా చేస్తే చాలా స్పాంజీగా వస్తాయి రసగుల్లాలు. ఇవన్నీ తీసేసి మళ్ళీ షుగర్ సిరప్లో యాడ్ చేద్దాం. రెడీ అయిపోయిందండి రసగుల్లా. ఇప్పుడు మనం ఈ స్పాంజీగా తయారైపోయిందండి రసగుల్లా. ఎంత జ్యూసీగా స్పాంజీగా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.